న్యూట్రిషన్ గురించి మాట్లాడితే రీసెంట్గా ఒక అజంప్షన్ అనలో ఫ్యాక్ట్ అనలో ఐఎమ్ నాట్ షూర్, డయాబెటిక్స్ని కూడా రివర్స్ చేయొచ్చు అనేది ఒక ఇది నడుస్తుంది న్యూస్. దాని గురించి మీరు ఏమంటారు? రైస్ మానేస్తే వెయిట్ తగ్గిపోతారు, గబగబా రైస్ మానేద్దాం చపాతీ తినేద్దాం అనుకుంటారు కదా, అది ఇస్ ఇట్ అ ఫ్యాక్ట్? రైస్ మానేసి చపాతీ ఇప్పుడు చపాతీ తింటుంటే గ్లూటెన్ ప్రాబ్లం వస్తుంది కదా. మల్టీవైటమిన్ కొంత ఏజ్ వచ్చాక అందరూ కూడా తీసుకుంటూ ఉంటారు ఎవ్రీడే. ఎందుకు తీసుకుంటారు? ఆల్కలైన్ వాటర్ అన్నారు. దట్ ఐ విల్ టెల్. అది ఏంటి అంటే ఇప్పుడు మనకి చాలా మందికి ఇప్పుడు థైరాయిడ్, పీసీఓడి కానీ లేకపోతే సెడెంటరీ లైఫ్ స్టైల్, వాటికి ఎవరికైనా సరే మనం అన్ని ఇంకా ఫోన్లు ల్యాప్టాప్స్ లోనే ఉంది కాబట్టి లైఫ్ డ్రైనెస్ అనేది పెరిగిపోతుంది. స్క్రీన్ చూసే దగ్గర కూడా కంపల్సరీగా మనం ఆ లెంత్ చూడాలి, మనం ఎక్కడ పెట్టుకుంటున్నామో చూడాలి. ప్లస్ చాలా మంది చీకట్లో కూడా స్క్రీన్స్ ఎక్కువ చూస్తుంటారు, పడుకునే టైంలో చూస్తూ ఉంటారు, చూస్తూ పడుకోవడం అనమాట. అలాంటివి. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు ధాత్రి టీవీ. ఈ రోజు మన ఎపిసోడ్ లో న్యూట్రిషన్ అంటే ఏంటి, ఏ బాడీ టైప్ కి ఏ టైప్ డైట్ వాడాలి, ఇన్ని డైట్స్ ఉండగా ఏ డైట్ వాడాలి, ఇలాంటి చాలా క్వశ్చన్స్ ని మనతో ఉన్న డైటీషియన్ గౌరీ ప్రియా మైలవరపు తో డిస్కస్ చేద్దాం. వెల్కమ్ టు ధాత్రి టీవీ. థ్యాంక్ యూ. నమస్తే అండి. సో గౌరీ గారు, మీరు ఇప్పుడు ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి న్యూట్రిషన్ ని మీ వర్డ్స్ లో ఎలా డిఫైన్ చేస్తారు? సింపుల్ వర్డ్స్ లో చెప్పాలి అంటే అండి, ఇప్పుడు ఒక పర్సన్ కి గ్రోత్ కోసం లేదా ఎదుగుదల కోసం మనకి కావాల్సిన ఫుడ్ అంటే న్యూట్రిషన్ అని చెప్పుకోవాలి. అంటే ఎదుగుదల అంటే మనం అంటే పెద్దవాళ్ళకి కూడా అదేనా అంటే డెఫినెట్లీ. ఎందుకంటే లైక్ గ్రోత్ అనేది జస్ట్ ఏజ్ బట్టి కాదు. ఇప్పుడు మనకి హెయిర్ అయినా సరే, ఇప్పుడు చిన్న స్కిన్ టేర్ అయినా సరే అది కూడా ఫామ్ అవ్వాలి అన్నా కూడా, లేకపోతే ఇప్పుడు మనం డే టు డే బేసిస్ లో లాట్ ఆఫ్ అంటే ఇప్పుడు మనం ఒకవేళ ఎక్సర్సైజ్ చేసిన జనరల్ గా డే టు డే బేసిస్ లో మనకి లాట్ ఆఫ్ థింగ్స్ ఏంటంటే రీసైకిల్ అవుతూ ఉంటాయి మన బాడీలో కూడా. క్లెన్స్ అవ్వడం కానీ, డీటాక్స్, వీటన్నిటి కూడా మనకి కావాల్సిన ఫుడ్ అనేది న్యూట్రిషన్ అనమాట. సో ఎంత మనం కరెక్ట్ గా మనం హెల్దీగా తీసుకున్నాము అంటే అంత హెల్దీగా మనం ఉంటాం. న్యూట్రిషన్ ఇస్ సింపుల్, ఒక అంటే మన ఎదుగుదలకు కావాల్సిన ఒక ఫుడ్. కానీ ఇంతకు ముందు మనకి ఇన్ని రకాల డైట్స్ కానీ, అంటే బ్యాలెన్స్ డైట్ అని, లో కార్బ్ డైట్ అని, క్యాలరీ డెఫిషియెంట్ డైట్, ఇంకా చెప్పుకుంటూ పోతే ఒక 100 ఉన్నాయి కదా. ఇప్పుడు ఇన్ని చేంజెస్ ఎందుకు వచ్చాయి? అప్పట్లో మనం ఒకటే ఫుడ్ తినేవాళ్ళం కదా అందరూ, ఆల్మోస్ట్ ఇండియన్స్, అట్లీస్ట్ సౌత్ అండ్ నార్త్ డిఫరెన్స్ ఉండేది. ఇప్పుడు ఇన్ని డైట్స్ ఎందుకు వచ్చాయి అంటే బేసిక్ గా రీసెర్చ్ ఎక్కువయ్యేటప్పటికి ఎక్కువ అవుతున్న కొద్దీ మనకి ఎన్నో రకాల అవేర్నెస్ అనేది ఇప్పుడు బాగా పెరిగింది. ఎప్పుడు మనం ఒకటేలా ఉండం కదా. సో అంటే ఇప్పుడు ఒకప్పుడు మనం ఒకటేలా తింటున్నాము అంటే అప్పుడు ఏం తినేవాళ్ళము, అప్పుడు ఎక్సర్సైజ్ ఎంత ఉండేది, డైలీ వర్క్ మనం ఎంత చేస్తున్నాము, అదంతా చాలా ఉండేది. అంటే ఇప్పుడు చాలా మారింది. అప్పటికి ఇప్పటికీ మనం కూడా కొంచెం కూర్చునే లైఫ్ స్టైల్ ఎక్కువైపోయింది, పని తక్కువ మనం చేస్తున్నాము, అన్నిటికీ మనము మెషినరీ మీద లాట్ ఆఫ్ అదర్ థింగ్స్ మీద డిపెండ్ అయిపోతున్నాము. కాబట్టి మనం సొంతంగా మనం పని చేసేది కూడా చాలా తక్కువ అయిపోయింది. కాబట్టి మనం తినే ఆహారం దానికి సూట్ అవ్వట్లేదు. ఓకే, మనకు కావాల్సిన లైఫ్ స్టైల్కి ఏదైనా సరే బ్యాలెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మనం చేసే పనికి మనం తినే ఫుడ్ బ్యాలెన్స్ అవుతేనే మన బాడీ చక్కగా పనిచేస్తుంది, మనం హెల్దీగా ఉంటాం. ఆ బ్యాలెన్స్ మిస్ అవుతుంది కాబట్టి మనకి ఇవన్నీ ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి. బేసిక్ గా అంతే, అది ఎవరిని అడిగినా ఎక్కడ చూస్తున్నా ఇదే అనమాట. పెద్ద సైన్స్ ఏం కాదు. అకార్డింగ్ టు ద లైఫ్ స్టైల్ చేంజెస్ మనం ఇప్పుడు డైట్, అప్పుడు మనకి ఏ బాడీ టైప్ కి ఆర్ ఏ జాబ్, బేస్డ్ ఆన్ వాట్ కైండ్ ఆఫ్ జాబ్ మనం డైట్ ని సెట్ చేసుకోవచ్చు. ఇన్ని డైట్స్ ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు ఫుడ్ విషయానికి వచ్చేటప్పటికి ఎలా ఉంటుందంటే, మనము ఏజ్ బట్టి క్యాలరీస్ చెప్తాము, ఏజ్ లేకపోతే వాళ్ళ హైట్ బట్టి మనము ఆర్ ఎంత వెయిట్ ఉన్నారో చూసి దాన్ని బట్టి క్యాలరీస్ చెప్పచ్చు. లేదు అంటే లాట్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి. కానీ ఒక జాబ్ అంటే వాళ్ళ దాన్ని బట్టి మనం ఒక డైట్ ఇవ్వాలి, ఇది అందరికీ వాళ్ళకి సరిపోతుంది అంటే అది చెప్పలేము, కుదరదు. బికాస్ ఇప్పుడు జస్ట్ ఇద్దరు నేబర్స్ కి మనము వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ మనం చూసాము అంటే, వాళ్ళు ఎలా తింటున్నారో చూసాము అంటే అదే మనకి ఎంతో వేరియేషన్ కనిపిస్తూ ఉంటుంది. సో ఫుడ్ విషయంలో అందరినీ సాటిస్ఫై చేయడం అనేది ఒకటే దాంతో ఇట్స్ ఇంపాసిబుల్, ఇట్స్ వెరీ డిఫికల్ట్. సో మనం ఇవ్వచ్చు, లైక్ యాజ్ అ ప్రొఫెషనల్ ఒక డైట్ ఇవ్వాలి. ఇలా ఇప్పుడు సెడెంటరీ లైఫ్ స్టైల్, కూర్చునే ఉన్నారు, మీకు ఇంత క్యాలరీస్ కావాలి, దీంట్లోంచి 20% ప్రోటీన్, ఇంకా ఇంత ఫ్యాట్, ఇంత కార్బ్స్ అని చెప్పేసి నేను ఇవ్వచ్చు. దట్ మైట్ నాట్ సూట్ దెమ్. వర్కౌట్ ఫర్ ఎవ్రీబడి. అది వర్కౌట్ అవ్వదు. వర్కౌట్ అవ్వకపోతే ఏం చేస్తారు, వాళ్ళు ఫాలో అవ్వరు. డైట్ నాకు చాలా కష్టం అందరూ అదే మాటలో అంటారు. సో దట్ ఈస్ రాంగ్ కదా. సో అందుకని ఒక డైట్ అనేది మనము ఎప్పుడు ఒక పర్టికులర్ జాబ్
బట్టి కానీ అలా మనం ఇవ్వలేము అనమాట. న్యూట్రిషన్ గురించి మాట్లాడితే రీసెంట్ గా ఒక అజంప్షన్ అనలో ఫ్యాక్ట్ అనలో ఐఎమ్ నాట్ షూర్, కంప్లీట్ గా నువ్వు కరెక్ట్ గా డయట్ ఫాలో అయ్యి న్యూట్రిషనిస్ట్ ని ఫాలో అయితే డయాబెటిక్స్ ని కూడా రివర్స్ చేయొచ్చు అనేది ఒక ఇది నడుస్తుంది న్యూస్. దాని గురించి మీరు ఏమంటారు? రివర్స్ చేయొచ్చా? ఇప్పుడు మామూలుగా ప్రీ డయాబెటీస్ అనేది ఉంటుందండి. అంటే ఎక్కడైతే కొంచెం HbA1c అంటే గ్లైకోసిలేటెడ్ హీమోగ్లోబిన్ చూస్తాం మనము, ఫాస్టింగ్ గ్లూకోజ్ చూస్తాము, పోస్ట్ ప్రాండిల్ చూస్తాము, 3 జనరల్ గా ఎక్కువగా చూస్తూ ఉంటాం కదా. దీంట్లో ఏంటంటే కొంచెంగా బార్డర్ లైన్ ఉన్న వాళ్ళు, కొంచెంగా జస్ట్ ఇంకా టాబ్లెట్స్ అది స్టార్ట్ అవ్వకుండా డాక్టర్ అడ్వైస్ చేస్తారు యాక్చువల్లీ వాళ్ళకి, కొంచెం మీరు డైట్ ఫాలో అవ్వండి, అప్పుడు మనం టాబ్లెట్స్ అవసరం ఉండదు, కొంచెం ఇలా లైఫ్ స్టైల్ అది కరెక్ట్ చేసుకుంటే మనకి బెటర్ గా ఉంటుంది. అలా ఉన్న వాళ్ళు, ప్రీ డయాబెటీస్ ఉన్న వాళ్ళు డెఫినెట్ గా రివర్సల్ అంటే మెయింటైన్ చేసుకుంటే అది మెయింటైన్ అవుతూ ఉంటుంది అనమాట. ఎప్పుడైనా ఒకటి ఎఫెక్ట్ అయింది అంటే అది మనం ఎప్పటికైనా ఎఫెక్ట్ అవ్వచ్చు డిపెండింగ్ ఆన్ అవర్ లైఫ్ స్టైల్. ఓకే, రివర్సల్ అనేది కూడా అంతే అనమాట మనకి. బట్ ఆల్రెడీ ఒకళ్ళు మెడికేషన్ తీసుకుంటున్నారు అండ్ ఇన్సులిన్ మీద ఉన్నారు అండ్ కొంచెం డిఫికల్ట్ ఇది ఉన్న వాళ్ళకి మళ్ళీ మెయింటైన్ చేసుకోవడం మళ్ళీ అంతవరకు ఈజీగానే ఉంటుంది. దాని బియాండ్ ఏంటంటే మనకి ఒక ఫిజిషియన్ ఆర్ ఎండోక్రైనాలజిస్ట్ వాళ్ళు యూనో చూస్తేనే, వాళ్ళు చెప్తేనే ఇంకా బెటర్ వేలో ఉంటుంది. మేబీ ఎక్కువ అవ్వకపోవచ్చు, మనం అట్లా కంట్రోల్ చేసుకోగలం, కానీ రివర్స్ చేయడం అనేది డిపెండింగ్ ఆన్ ద కేస్. ఓకే, ఇప్పుడు ఎలాగో డయాబెటిస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి గౌరీ గారు, డయాబెటిక్స్ రాగానే అంటే కొంచెం డయాబెటిక్ పేషెంట్ అనగానే ఇమ్మీడియట్ వెయిట్ లాస్ ఉంటుంది, చాలా వాళ్ళు అన్ని మానేస్తారు, తినడం కూడా మానేస్తారు. అప్పుడు ఆ వెయిట్ లాస్ అయిపోయిన వాళ్ళు ఈ డైట్ ఏదైనా మెయింటైన్ చేస్తే హెల్దీగా వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? డెఫినెట్ గా ఉన్నాయి. ఇప్పుడు డయాబెటీస్ అనగానే ఫస్ట్ మనం చూసేది ఏంటంటే, బిఫోర్ ఏం చేసేవాళ్ళంటే ఇన్సులిన్ మీద ఉన్న వాళ్ళకి జనరల్ గా ఇట్లా వెయిట్ సడన్ గా తగ్గిపోవడం అనేది జరుగుతుంటుంది. ఎందుకంటే జనరల్ గా ఇన్సులిన్ అండ్ మన ఫుడ్ ఇంటేక్ కూడా కొంచెంగా రిలేటెడ్ ఉంటుంది అనమాట. సో ఇన్సులిన్ జనరల్ గా ఆ టైమ్స్ లో మనం చూస్తూ ఉండేవాళ్ళం మేము. బట్ ఇప్పుడు ఏంటంటే ఇలా షుగర్ వచ్చింది, డయాబెటీస్ వచ్చింది అనగానే, లేదా బార్డర్ లైన్ లో ఉంది అనగానే అందరు కూడా భయం ఎక్కువ డెఫినెట్ గా వచ్చేస్తుంది వాళ్ళకి. తినడం మాత్రం చాలా తగ్గించేసేస్తున్నారు. అండ్ మీరు టు బీ ఫ్రాంక్ అసలు బిఫోర్ ఆఫ్టర్ ఒక ఫోటో మనం తీసి అడిగినా కూడా మీకు విజువల్ గా కూడా కనిపించేస్తుంది అంతగా. ఎందుకంటే ముందు వాళ్ళు తీసుకునే డైట్ వేరు ఉంటుంది, ఇప్పుడు వాళ్ళు తీసుకునే డైట్ వేరే ఉంటుంది. ప్లస్ ఇప్పుడు మెడికేషన్ కూడా తీసుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి ఆ భయంతో తగ్గించేసేయడం వల్ల అలా వెయిట్ తగ్గిపోతూ ఉన్నారనమాట. అలా లో షుగర్ లో వెళ్ళిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి కాబట్టి అలా ఎప్పుడు కూడా చేయకూడదు. ప్రాపర్ డైట్ తీసుకుంటే చక్కగా మెయింటైన్ చేయొచ్చు, ఏ ప్రాబ్లం లేదు. అంటే ఇది తినకూడదు, అది తినకూడదు అని ఎక్కువ ఉంటుంది లేదు, మనం అన్ని తినొచ్చు. ఎంత తినాలి, దేంతో పాటు కాంబినేషన్ లో తినాలి అనేది చూసుకున్నాము అంటే డయాబెటీస్ ఈజీగా కంట్రోల్ చేసుకోవచ్చు. రైస్ బాగా తింటాం కదా, ఎస్పెషలీ సౌత్ ఇండియన్స్ అంటే మనకి ఫస్ట్ రైస్ అంటే మీరు పులిహోర, ఇంకా మామూలు రైస్ తో పాటు మనం దాన్ని రీయూజ్, ఇంకా రీహీట్ లాంటి లెవెల్ ఉంటుంది మన ఇంట్లో. అలాంటిది డయాబెటిక్స్ రాగానే రైస్ మానేయమంటారు కంప్లీట్ గా. అది ఎంత వరకు కరెక్ట్? అండ్ మానేస్తే షుగర్ కంట్రోల్ అయిపోతుందా? సో డయాబెటిస్ క్యాపిటల్ కదా, అందుకే నీ క్వశ్చన్స్ వస్తూనే ఉంటాయి అన్నమాట మనకి. బట్ రైస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు మనం తీసుకునేది రైస్ ఎప్పటి నుంచో మనం అదే తీసుకుంటున్నాం. బట్ అది కాకుండా బిఫోర్ కూడా మిల్లెట్స్ అవన్నీ కూడా మనం ఎక్కువ తీసుకునే వాళ్ళం. బట్ మనం ఇప్పుడు అది ఫాలో అవ్వట్లేదు. ఇప్పుడు మళ్ళీ మెల్లగా మనకి దొరుకుతున్నాయి అండ్ అందరు వాడుతున్నారు అండ్ బెనిఫిట్స్ తెలుస్తున్నాయి కాబట్టి అందరు ట్రై చేస్తున్నారు, లైక్ ఇంక్లూడ్ చేయడానికి కూడా ఇష్టపడుతున్నారు. అలాగే ఇప్పుడు మనము రైస్ ఒక్కటే ఎప్పటి నుంచో తీసుకుంటున్నాము, దాంతో పాటు ఇందాక నేను చెప్పినట్టు ఒక బ్యాలెన్స్ అనేది ఉండాలి. అది ఓన్లీ డయాబెటిక్స్ కే కాదండి, మనకైనా సరే మనకు కూడా బాడీలో ప్రాసెస్ నడుస్తూ ఉంటాయి, మనకు కూడా అక్కడ ఇన్సులిన్ సెక్రేషన్స్ అవుతూ ఉంటాయి, మనకు కూడా గ్లైసెమిక్ ఇండెక్స్ అవన్నీ మనకు అవసరమే. సో ఒక ప్రాపర్ బ్యాలెన్స్డ్ గా మనం తీసుకున్నాము అంటే అది రైస్ కూడా ఇంక్లూడ్ చేసుకుంటూ కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు. క్వాంటిటీ ఇప్పుడు ఒక ప్లేట్ ఉంది, ఒక ప్లేట్ లో మనం జనరల్ గా ఏం చేస్తాము, కర్రీ పప్పు ఇంత పెట్టుకుంటాము, కూర ఇంత పెట్టుకుంటాము, రైస్ డబుల్ క్వాంటిటీలో పెట్టుకుంటాము. అది రివర్స్ చేయాలి. అది రివర్స్ చేస్తే మనకి ఈజీగానే ఉంటుంది. వెజిటబుల్స్ ఎక్కువ తీసుకుంటూ కొంచెం రైస్ లోనే మిగతా అన్ని తీసుకోవడం, అలా బ్యాలెన్స్ చేస్తే మనకి పీచు పదార్థం అనేది బాగా దొరుకుతుంది అన్నమాట వెజిటబుల్స్ నుంచి. అలా మనకి షుగర్స్ కూడా కొంచెం బ్యాలెన్స్ అవుతాయి అండ్ దాన్ని బట్టి మనం రైస్ కూడా మనకు కావాల్సిన క్వాంటిటీలో తింటే సరిపోతుంది అన్నమాట. రైస్ కంప్లీట్ గా అవాయిడ్ చేయాల్సిన అవసరమే లేదు. మనం దాని ఆప్షన్స్ కూడా మనకి చాలా ఉన్నాయి. సింగిల్ పాలిష్డ్ రైస్ ఉన్నాయి,
బ్రౌన్ రైస్ అంటే నేను ఎక్కువ వెంటనే నేను చెప్పలేను, ఎందుకంటే చాలా మందికి వెంటనే పడకపోవచ్చు, కొంచెం ఏజ్ ఉన్న వాళ్ళు కూడా డైజెషన్ ఇష్యూస్ కూడా ఉంటాయి కాబట్టి వెంటనే బాగుండదు. టేస్ట్ బాగుండదు కాదు, టేస్ట్ బాగుంటుంది, మీరు అస్సలు అలా చెప్పొద్దు. బ్రౌన్ బాస్మతి రైస్ ఇంకా టేస్టీ ఉంటుందా? టేస్టీ ఉంటుంది, అందుకే చెప్తున్నా. అలాంగ్ విత్ దట్ మనకి గ్లైసమిక్ ఇండెక్స్ ఏదైతే ఉంటుందో తక్కువగా కూడా ఉంటుంది కాబట్టి అది కూడా వాడుకోవచ్చు ఆప్షన్ గా. బాస్మతి రైస్ రోజు ఏం తింటాం అబ్బా అని చెప్పేసి అనుకుంటే మాత్రం ఇలా బ్రౌన్ సింగిల్ పాలిష్డ్ రైస్ లాంటివి కూడా మనం తీసుకోవచ్చు అన్నమాట. రైస్ మానేస్తే వెయిట్ తగ్గిపోతారు, గబగబా రైస్ మానేద్దాం చపాతీ తినేద్దాం అనుకుంటారు కదా, అది ఇస్ ఇట్ అ ఫ్యాక్ట్? రైస్ మానేసి చపాతీ ఇప్పుడు చపాతీ తింటుంటే గ్లూటెన్ ప్రాబ్లం వస్తుంది కదా, అవన్నీ మాకు తెలీదు. రైస్ మానేస్తే చపాతీ తినేస్తే తగ్గిపోతాం మేము. ఇట్స్ నాట్ లైక్ దాట్. చపాతీ అంటే ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, సో మీరు మెల్లగా నవ్వులుతూ తింటారు. రైస్ అంటే గబగబా టగడగడ అంటే సింగిల్ పాలిష్ రైస్ స్టార్ట్ చేస్తూ మనం కంపేర్ చేసాము అంటే డెఫినెట్ గా మనకి ఈ బ్యాలెన్స్ చేసుకున్నాము అంటే రైస్ తింటూ కూడా వెయిట్ లాస్ అవ్వచ్చు అసలు. ఎందుకంటే ఇంకా ఈజీ టు డైజెస్ట్, ఇంకా గట్ ప్రాబ్లమ్స్ ఇప్పుడు మనం ఎక్కువగా చూస్తాం. అంటే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం మనకి లాట్ ఆఫ్ చేంజెస్ వస్తూ ఉంటాయి, దాని ప్రకారంగానే మనం మారుస్తూ ఉండాలి. ముందు మనము ఇలా చెప్పుకున్నాం, ఏంటి రైస్ మానుకుని రోటీ తినమని చెప్పేసి చెప్పుకున్నాం. ఎందుకు అంటే అప్పుడు మనకి గట్ ఇష్యూస్ లేవు, గ్లూటెన్ ప్రాబ్లమ్స్ ఇలాంటివన్నీ ఎక్కువగా లేదు. ఇప్పుడు మళ్ళీ మెల్లగా ఏం స్టార్ట్ అయింది, గ్లూటెన్ మన బాడీకి లైక్ అన్నోన్ లాగా అయిపోతుంది. సో గట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, దానివల్ల చాలా మందికి బ్లోటింగ్ లాంటి ఇష్యూస్ ఎక్కువ వస్తున్నాయి, అసిడిటీ ఇష్యూస్ ఎక్కువ వస్తున్నాయి. దానివల్ల అది కొంచెం మనం పక్కన పెట్టేసాం. అందుకనే కీన్వా ఆప్షన్స్ ఉన్నాయి మనకి, దలియా అంటే గోధుమ రవ్వ, గోధుమ నూక అంటాం కదా, వాటి ఆప్షన్స్ ఉన్నాయి. అవి తీసుకున్నా కూడా దాంతో పాటు మనం బ్యాలెన్స్ చేయాల్సింది విత్ పప్పు అండ్ వెజిటబుల్స్. అంటే ఏదైనా సరే తక్కువ వెజిటబుల్స్ పెంచుకుంటే సార్ట్ అయిపోతుంది లైఫ్. ఓకే, విత్ దట్ సెడ్ ఇప్పుడు మనం గట్ హెల్త్ గురించి మాట్లాడుతున్నాం, కానీ రీసెంట్ గా షవి మిట్టల్ యాక్టర్స్ ఉన్నారు కదా, ఆవిడ వాళ్ళ గ్రాండ్ 101 years ఏమో ఆయనకి, అది చెప్తూ ఆమె ఏమన్నారంటే ఆయన ఒక్క టాబ్లెట్ కూడా తీసుకోలేదు, ఏది ఇష్యూ వచ్చినా కూడా జస్ట్ గట్ హెల్త్ మెయింటైన్ చేసుకోవడానికి ఫాస్టింగ్ లాంటివి ఏదో చేసేవాళ్ళు అని. ఈ గట్ హెల్త్ కాన్సెప్ట్ అంత పాపులర్ ఎందుకు అయిపోయింది ఇప్పుడు? ఎందుకు అంటే ఇప్పుడు అందరికి ఇష్యూస్ వస్తున్నాయి కాబట్టి. వెరీ సింపుల్. అంటే మనకి నచ్చింది తినడము, ఎక్కువ షుగర్స్ తినడము, లేకపోతే ఇండైజెషన్ ఇష్యూస్, తిన్న వెంటనే పడుకోవడము, ప్రాపర్ సర్కాడియన్ రిథమ్ లేకపోవడం. అంటే ఇప్పుడు మార్నింగ్ మనము 6 o'clock లేచి 9 o'clock పడుకున్నాము అంటే అది ప్రాపర్ గా మనం తినే టైం కూడా సెట్ చేసేస్తుంది ఆటోమేటిక్ గా. ఇప్పుడు పడుకోవడం ఏ టైం అవుతుంది మనకి, 2 o'clock, 12 o'clock, 3 AM. పొద్దున కూడా పడుకుంటున్నాం, రేపు పడుకుంటున్నాం. యాక్చువల్లీ గుడ్ నైట్ చెప్పాలా, గుడ్ మార్నింగ్ చెప్పాలా అన్నట్టు ఉంటుంది. సో అలాంటి సర్కాడియన్ రిథమే మనకి డిస్టర్బ్ అయిపోయింది. అంటే ఇప్పుడు సన్ రైజ్ నుంచి మనకి మన డైజెస్టివ్ కెపాసిటీ మనకి కరెక్ట్ గా ఉంటుంది. అంటే పొద్దున లేవగానే మనకి డైజెస్ట్ సిస్టమ్ చాలా మంచిగా ఉంటుంది అన్నమాట. అట్లా సో ఈవినింగ్ అందుకే లైట్ డిన్నర్స్ చేయాలని ఎందుకంటారు, ఆ సన్సెట్ అయిపోయిన తర్వాత కెపాసిటీ తగ్గుతుంది. సో వీఆర్ అంటే సూర్యుడు ఉదయించినప్పటి నుంచి మన డే అలా స్టార్ట్ అవ్వాలి, అలా ఎండ్ అవ్వాలి. అలా మనం కంటిన్యూ చేసుకుంటూ మన డైట్ తీసుకుంటూ ఉన్నాము అంటే ఏ ప్రాబ్లం రాదు. బట్ ఒకవేళ దట్ డజంట్ మీన్ దట్ వీ షుడ్ నాట్ వర్క్ నైట్ షిఫ్ట్స్. ఓకే, ప్రతి ఒక్క లైఫ్ స్టైల్ మనము వీ షుడ్ అగ్రీ టు ఇట్. దాని ప్రకారంగానే మన డైట్, దాని ప్రకారంగానే మనము, బికాస్ అందరూ కూడా ఎంప్లాయీస్, అందరూ కూడా దే ఆర్ ఎర్నింగ్, దే ఆర్ హ్యావింగ్ గుడ్ నేమ్, పేరు ఉంది, దే వాంట్ టు కంటిన్యూ విత్ దట్. డెఫినెట్లీ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. కానీ దాని తగ్గట్టుగా మన బాడీ కూడా మెయింటైన్ చేయాలి. దట్స్ అ సపరేట్ థింగ్ అనమాట. ఇప్పుడు మన జాబ్ ఒక లెవెల్, మన ఫుడ్ ఒక లెవెల్, అది ఆలోచించాము అంటే ప్రాబ్లం లేదు. లేదు ఆకలి వేసినప్పుడు తినేయాలి, ఓకే 3 hours అయింది ఆకలి వేస్తుంది, 2 AM కి నైట్ షిఫ్ట్ చేసేవాళ్ళు తినాలి అంటే ఏం తింటారు, బిర్యానీ తిన్నారనుకోండి అరుగుతుందా అది? ఓకే, అది నా నెక్స్ట్ క్వశ్చన్ అదే అన్నమాట. నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళు ఆటోమేటిక్లీ వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ ఎలా కంట్రోల్ చేసుకోగలరు? ఆబ్వియస్లీ నైట్ మీరు తక్కువ ఉంటుంది డైజెస్టివ్ కెపాసిటీ అన్నారు, నైట్ షిఫ్ట్ లో వాళ్ళు ఎలాంటి ఫుడ్స్ తినాలి? సో దే షుడ్ ట్రై టు, అప్పుడు సేమ్ అది సర్కాడియన్ రిథమ్ అనేది ఫాలో అవ్వాలి. బట్ నైట్ టైమ్ ఆకలి వేస్తుంది, తినాలి అనిపిస్తుంది, లైట్ ఫుడ్స్ తినాలి. దట్స్ ద థింగ్. లైక్ 2 AM 3 AM అలాంటప్పుడు గ్రీన్ టీస్ కానీ, సీడ్స్ కానీ, నట్స్ కానీ, ఫ్రూట్స్ కానీ ఇలాంటి వాటి మీద డిపెండ్ అవ్వాలి. సాలెడ్స్ కానీ, అంటే చిన్న ఏదైనా ఏదైతే మనం త్రూ అవుట్ ద డే మనం మిస్ అయ్యామో హెల్దీ న్యూట్రియంట్స్, అంటే ఇప్పుడు రైస్, పప్పు, కూర మనం లంచ్ డిన్నర్స్ లో ఎలాగో తింటాము, ఆ టైంలో డైజెషన్ కెపాసిటీ తక్కువ ఉంటుంది కాబట్టి సింపుల్ గా డైజెస్ట్ అయ్యే ఫుడ్స్ ఏవి, సింపుల్ గా సాలెడ్స్ అవి తీసుకున్నాము, మనకి ఫ్రూట్స్ తీసుకున్నాము, నట్స్, సీడ్స్ లాంటివి తీసుకున్నాము, బాగుంటుంది. ఎప్పుడైనా దట్ డజంట్ మీన్ ఇప్పుడు మనం అన్ని మానేసేయాలా, పఫ్స్ మానేసేయాలా, సమోసా అంటే డజంట్ మీన్ త్రూ అవుట్ ద ఇయర్ మనం అసలు ఏం తినకూడదని కాదు.
చీట్ డేస్ పెట్టుకోవచ్చు, లేదా బ్యాలెన్స్ చేసుకుంటూ రోజు చీట్ డేస్ ఉంటాయి. రోజు చీట్ డేస్ ఉన్న వాళ్ళకి ఇంకా మనం ఏం చెప్పలేము. బట్ అది మనం కట్ డౌన్ చేసుకుంటూ ఉంటే డెఫినెట్లీ గట్ ఇష్యూస్ మెయిన్ గా మనం సాల్వ్ చేసుకోవచ్చు, వెయిట్ గెయిన్ ఇష్యూస్ సాల్వ్ చేసుకోవచ్చు, ఫ్యూచర్ లో వేరే ప్రాబ్లం రాకుండా కూడా మనం చూసుకోవచ్చు అన్నమాట. ఓకే, ఇప్పుడు గట్ హెల్త్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి గట్ హెల్త్ సపోర్ట్ చేసే ఫుడ్స్ ఏమైనా కొన్ని మీరేమైనా చెప్పగలరా? లాట్ ఆఫ్ థింగ్స్ సపోర్ట్ చేస్తాయి యాక్చువల్లీ, టు బి ఫ్రాంక్. ఫస్ట్ మనం చూడాల్సింది ఏంటి అంటే ప్రీబయోటిక్స్, ప్రోబయోటిక్స్ అని ఉంటాయి. అంటే ఇప్పుడు ఇవి మనకి ఫస్ట్ మనం చూసేది ఏంటి అంటే, ఇప్పుడు ఇండియన్ ఫుడ్ లో, సౌత్ ఇండియన్ ఫుడ్ లో మనం బేసిక్ గా మనం ఇడ్లీ, దోశ, ఫర్మెంటెడ్ ఫుడ్స్ మనం తింటాం, బ్రెడ్స్ లాంటివి, ఇలాంటివి, పెరుగు, ఇవి చాలా ఇంపార్టెంట్. ఇవి ప్రోబయోటిక్స్ చక్కగా ఉంటాయి, ఫర్మెంటెడ్ ఫుడ్స్ అన్నమాట. ఈ ప్రోబయోటిక్స్ ఫీడ్ చేసేవి మంచిగా మనకి పెరగాలి అంటే మనం ప్రీబయోటిక్స్ కూడా ఇవ్వాలి. లైక్ ఇప్పుడు అరటిపండు కూడా సింపుల్ గా ఏంటంటే సో ఇలా ఫర్మెంటెడ్ ఫుడ్స్ మనం డైట్ లో ఇంక్లూడ్ చేస్తే మంచిది అని అనుకోండి. మెల్లగా మనం ప్లాన్ చేసుకో. ఎప్పుడైనా అందుకే బాగాలేకపోయినా, ఒకవేళ తర్వాత ఫీవర్స్ వచ్చినా పెరగన్నవి మనం ఎక్కువ ప్రిఫర్ చేస్తాం. ఎందుకు? బికాస్ దాని ఫర్మెంటెడ్ హెల్దీ బ్యాక్టీరియా ఉంటుంది కాబట్టి మనం తీసుకుంటున్నాం. ఇప్పుడు ఇవన్నీ కూడా కొంతమంది పెరుగు తినరు, కొంతమందికి నచ్చదు, ఆర్ రాత్రిపూట తింటే జలుబు, సమ్ అది అదర్ వేలో మనం కొన్ని తినట్లేదు అనుకోండి, అప్పుడు దేని మీద డిపెండ్ అవ్వాలి? ఫుడ్స్ వేరే మనకి ఇప్పుడు ఈ సాషేస్, ఇవి ప్రోబయోటిక్స్ వస్తూ ఉంటాయి. ఒక సపోర్ట్ లాగా మనకి బాడీకి సపోర్ట్ బిల్డ్ చేసేలాగా మనం తీసుకోవాలి, ఆ హెల్ప్ తీసుకోవాలి, తప్పేం లేదు. మనం టాబ్లెట్లు తీసుకుంటున్నామని కాదు. ఇప్పుడు ఫర్ సపోజ్ సేమ్ వే ఇప్పుడు కాల్షియమో, ఐరన్ ఇవన్నీ కూడా అంతే అనమాట. ఇప్పుడు మనము ఫుడ్ నుంచి మనం తీసుకుంటున్నాము. బట్ ఒక ఏజ్ వచ్చేటప్పటికి, లేదా కొన్ని కారణాల వలనో వేరే ఏజ్ గ్రూప్స్ వాళ్ళకైనా సరే అది అబ్జర్వ్ అవ్వకపోవడం కానీ, లేకపోతే పెరగకపోవడం కానీ, ఇలాంటివి మనం చూసినప్పుడు కొన్నిసార్లు ఫుడ్ సప్లిమెంట్స్ అంటే ఈ టాబ్లెట్స్ వాటి మీద డిపెండ్ అవ్వాలి. అదేంటిది? మనకది లైవ్లీహుడ్ కి సపోర్ట్ ఇచ్చేదట అనమాట. సో వాటి మీద డిపెండ్ అవ్వడంలో తప్పేం లేదు. అలా తీసుకుంటేనే మనం హెల్తీగా ఉంటాం. ఐ థింక్ ఐఎమ్ కన్ఫ్యూజ్డ్. ప్రోబయోటిక్ ఫుడ్స్ తీసుకోలేని వాళ్ళు ప్రీబయోటిక్స్ తీసుకోవాలి అంటున్నారా? బిఫోర్ ప్రోబయోటిక్స్ ప్రీబయోటిక్ ఉండాలి. ప్రోబయోటిక్స్ త్రూ ఫుడ్ తీసుకోలేని వాళ్ళు మనకి సాషెస్ లాగా దొరుకుతాయి ప్రోబయోటిక్స్ కూడా. కొన్ని ఫుడ్స్ లో కూడా మనకి ఇప్పుడు కొన్ని డ్రింక్స్ లో వాటిలో మనం చూస్తూ ఉంటాం ప్రోబయోటిక్ డ్రింక్ అని, అలా దాంట్లో షుగర్ లేకుండా అలా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ అది మనకి హెల్దీయా కాదా అని చూసుకుంటూ అలా రెడీమేడ్ ఏవైతే ఉంటాయో అవి మనం తీసుకోవచ్చు. వాట్ ఈస్ దిస్ ప్రీబయోటిక్ నౌ? ప్రీబయోటిక్ అంటే ఇప్పుడు ఏదైతే ఇప్పుడు నేను చెప్పాను కదా, ప్రోబయోటిక్స్ బాగా పెరగడానికి హెల్ప్ చేసేవి మనకి ప్రీబయోటిక్స్ అన్నమాట. సో ఎగ్జాంపుల్ బనానా, మంచి ఫైబర్, సాల్యుబుల్ ఫైబర్ ఉన్న ఫుడ్స్ అన్నమాట. పీచు పదార్థం బాగా ఉన్నవి మనం తీసుకోవచ్చు. అందుకే పెరుగన్నం విత్ బనానా అని చెప్తూ ఉంటాం. లాట్ ఆఫ్ వెజిటబుల్స్ ఆర్ హ్యావింగ్ గుడ్ అమౌంట్ ఆఫ్ సాల్యుబుల్ ఫైబర్. సో ఇవన్నీ కూడా అందుకే ఫైబర్ అంటే మనం వెజిటబుల్స్ కిందకే మనం వస్తాం. ఎస్, సో అవన్నీ కూడా మనం తీసుకోవాలి. ఫైబరస్ వెజిటబుల్స్ అంతే. పీచు పదార్థం ఉన్నవంటే ఆల్ రూట్స్ అండ్ ట్యూబర్స్ కానీ, లేకపోతే ఫ్రూట్స్, మేజర్గా ఫ్రూట్స్. ఎందుకంటే మనము పచ్చిగా రాగా తినేది మనకి సాల్యుబుల్ ఫైబర్ ఉన్నవి ఫ్రూట్స్ కాబట్టి మన ఫ్రూట్స్ మీద ఎక్కువగా డిపెండ్ అయి ఉంటాం. యూర్ టెలింగ్ దట్ సప్లిమెంట్స్ అనేవి మనకి లైఫ్ స్టైల్ కి సస్టైన్ అవ్వడానికి హెల్ప్ చేస్తున్నాయి. బట్ అది ఏ బేస్ మీద ఐ షుడ్ ఇంక్లూడ్ సప్లిమెంట్స్ ఇన్ టు మై లైఫ్ స్టైల్? అదే ఇప్పుడు ఫర్ సపోజ్ ఐరన్ కంటెంట్ ఉంది బేసిక్, లేదంటే మల్టీ వైటమిన్స్ చాలా మంది మనం చూస్తూ ఉంటాము. సింపుల్ గా చెప్పాలంటే మల్టీ వైటమిన్ కొంత ఏజ్ వచ్చాక అందరూ కూడా తీసుకుంటూ ఉంటారు ఎవ్రీడే. ఎందుకు తీసుకుంటారు? ఆ మల్టీ వైటమిన్ లో మనకి కావాల్సిన కొన్ని న్యూట్రియంట్స్ చాలా తక్కువ అమౌంట్ లో మనకి కావాలి, అయినా కూడా మనం మీట్ అవ్వలేకపోతున్నాం మన ఆహారంలో అనమాట. ప్లస్ దాంట్లో ఏవైతే ఇప్పుడు వైటమిన్ డి ఉన్నాయి, ఫుడ్ సోర్సెస్ ఉన్నాయా మనకి చాలా తక్కువ. సన్ ఎక్స్పోజర్ అనేది ఉంటుంది, బట్ ఎక్కడ మీకు దొరుకుతుంది సన్ ఎక్స్పోజర్? మనకున్న లైఫ్ స్టైల్లో కానీ, లేకపోతే బయటకు వెళ్ళి వాక్ చేసినా కూడా లోపలికి వస్తే మేనేజర్ ఏం తిడతారా అన్న ఒక దీంట్లో మనం ఉంటాం. సో కొన్ని ఏవైతే మనకి డే టు డే బేస్ లో చేయడానికి కష్టం అయి ఉంటాయో అవి మనం త్రూ ఫుడ్ ఇవ్వలేకపోతాము. అప్పుడు ఇలా కొన్ని సప్లిమెంట్స్ మీద మనం డిపెండ్ అవ్వచ్చు. ఇట్స్ నాట్ బ్యాడ్, ఇట్ ఇస్ సపోర్ట్. అది మనము మన లైవ్లీహుడ్ కి మనం సపోర్ట్ ఇస్తున్నాము, దానివల్ల ఇంకా మనకి మంచి జరుగుతుంది. రైస్ టాపిక్ వచ్చినప్పుడు, ఇంతకు ముందు తీసుకున్న రైస్ మళ్ళీ మనం ప్లాంట్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా మళ్ళీ అది గ్రో అయ్యేది. ఇప్పుడు అలా లేకుండా టెర్మినేటెడ్ రైస్ అనేది అంటున్నారు కదా, అంటే దట్స్ ఆల్, ఆ లైఫ్ సైకిల్ దాని అయిపోతుంది. అలాంటి రైస్ తీసుకోవడం వల్ల ఏమైనా ఇష్యూస్ మీరు మీ ఎక్స్పీరియన్స్ లో ఏమైనా గమనించారా? బేసిక్ గా ఏదైనా సరే విచ్ ఇస్ నాట్ న్యాచురల్ అది మనకి ఏదో విధంగా మనకి ప్రాబ్లం చేస్తుంది. ఇప్పుడు జీన్
ఏదైతే మనం చూస్తున్నామో ఫర్ వీట్, ఇప్పుడు గ్లూటెన్ గురించి కూడా నేను అదే చెప్పాను కదా, సేమ్ వే రైస్ కూడా వస్తుంది. ఎందుకు? సో పాపులేషన్ పెరిగినప్పుడు ఏదైతే ప్రొడ్యూస్ ఉంటుందో, అంటే ఏదైతే మనకి రైస్ ప్రొడక్షన్ ఉంటుందో లేదా వీట్ ప్రొడక్షన్ ఉంటుందో అది కూడా పెంచడానికి ఇలాంటివి బయోటెక్నాలజికల్ వేలో మారుస్తున్నారు. అది మార్చడం వల్ల ఏమవుతుంది, ఆ జీన్ మన బాడీకి రికగ్నైజ్ అవ్వకపోవడం వల్ల హార్మోనల్ చేంజెస్ వచ్చేస్తున్నాయి బాడీలో. ఏదైనా సరే అందుకనే ఇప్పుడు మనకి ఎందుకు మళ్ళీ సేమ్ ఆర్గానిక్ ఇవన్నీ న్యాచురల్లీ గ్రోన్ పాలతో సహా, పాలు, నాట్ ఓన్లీ రైస్, ఇవన్నీ కూడా అదే పాలు, మనకి కోడిగుడ్లు, రైస్ అన్ని కూడా ఇప్పుడు మనకి ఆర్గానిక్, తర్వాత న్యాచురలీ గ్రోన్, గ్రాస్ ఫెడ్ కౌ మిల్క్, ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు? బికాస్ ఇట్ షుడ్ బి న్యాచురల్. ఏదైనా సరే న్యాచురల్ గా అది గ్రో అవుతేనే మనకి సూట్ అవుతుంది, మనకి ప్రాబ్లం రాకుండా ఉంటుంది, మన హార్మోనల్ ఇష్యూస్ లేకుండా కూడా ఉంటాయి అన్నమాట. ఓకే, ఫైన్. అదే ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ రైస్ అయిపోయింది కదా, ఇప్పుడు మిల్క్ మామూలుగా మనకి చిన్నప్పటి నుంచి చెప్పింది మిల్క్ తీసుకుంటే కాల్షియం బాగుంటుంది, బోన్ స్ట్రెంత్ ఉంటుంది, డెన్సిటీ బాగుంటుంది, చాలా స్ట్రాంగ్ ఉంటారు, పిల్లలు పెరుగుతారు, ఇలా ఉన్నాయి కదా. ఇప్పుడు మిల్క్ ఇస్ ఆల్సో స్పాయిల్డ్ సమ్హౌ, డిఫరెంట్ మిల్క్ వస్తుంది కదా, కౌస్ ని ఇబ్బంది పెట్టు అలా వస్తుంది కదా. వీటికి రీప్లేస్మెంట్ ఆప్షన్స్ ఏంటి? డెఫినెట్లీ చాలా ఉన్నాయండి. మనకి ఆల్మండ్ మిల్క్ ఉంది, కోకోనట్ మిల్క్ ఉంది. అంటే కోకోనట్ మిల్క్ మనకు సూట్ అవ్వదు, బాగా ఫ్లేవర్ ఉంది అంటే ఆల్మండ్ మిల్క్ వాడుకోవచ్చు. ఓట్ మిల్క్ ఉంది. ఇవన్నీ కూడా మళ్ళీ ఏంటి, ఇప్పుడు ఇవన్నీ పాపులర్ అయ్యేటప్పటికి మనము ఏది కొంటున్నామో అది జాగ్రత్తగా చూసి కొనాలి. ప్యాకేజ్డ్ అయినా కూడా మనకి దాంట్లో ప్రిజర్వేటివ్ లేకుండా ఇలాంటివి మనకి దొరుకుతాయి. లేదా మనం ఇంట్లోనే మనం చేసుకోవచ్చు. ఒకవేళ మనం కాఫీ టీస్ లో వేసుకోవాలి కోకోనట్ మిల్క్, ఇంత కొంచెమే మిల్క్ మనం వేస్తాం కాబట్టి ఆ కొంచెం మనము జస్ట్ ఆల్మండ్స్ నానబెట్టేసేసి అది కొంచెము బ్లెండ్ చేసుకుని బాగా విస్క్ చేసి స్ట్రెయిన్ చేసుకున్నాము అంటే అది ఆల్మండ్ మిల్క్. డు వి గెట్ ద సేమ్ బెనిఫిట్స్? ఈ బఫెలో ఆర్ కౌ మిల్క్ వచ్చిన బెనిఫిట్స్ మనకి వీటన్నిటిలో కూడా ఉంటాయి. కాల్షియం అంటే న్యూట్రిషన్ వేరే ఉంటుంది డెఫినెట్లీ. యు ఆర్ ఆస్కింగ్ మీ అబౌట్ ద టేస్ట్ ఫుడ్. ఇప్పుడు ఒకవేళ నేను కాఫీ టీ కావాలి, నాకు నేను మిల్క్ తాగాలి అనుకుంటే దిస్ ఇస్ వన్ ఆప్షన్. పిల్లలకి ఇవ్వాలి అంటే ఇప్పుడు మనం పాలు రెగ్యులర్ మిల్క్ ఇచ్చినా కూడా దాంట్లో ఏం వేస్తున్నాము, పంచదార వేస్తున్నాము, మళ్ళీ దాంట్లో వాళ్ళకి పాలు నచ్చేలాగా ఏదో ఒక పౌడర్ మనం మిక్స్ చేస్తున్నాము. అది హెల్దీయా కాదు. ఎనీ విచ్ వేస్ మనం ఎలాగో దాన్ని కొంచెం మార్చాలి కాబట్టి ఆల్మండ్ మిల్క్, కోకోనట్ మిల్క్ వేసేసి ఒక స్మూదీ లాగా తయారు చేసాము అంటే వాళ్ళకి ఇంకా హెల్దీ. ఏదైనా ఫ్రూట్ వేస్తే అదే ఫ్లేవర్. మార్నింగ్ కుదురుతుందా అంటే డెఫినెట్ ఏదైనా ఒక స్ట్రాబెరీస్ పెట్టుకోవడం. బెర్రీస్ ఏంటి అంటే ఈ స్మూతీస్ కి బాగా సెట్ అవుతాయి. లేదు ఇంకా సింపుల్ గా అంటే హాఫ్ బనానా వేసినా చాలు, కొంచెం ఓట్స్ వేసి బ్లెండ్ చేసి ఇచ్చిన స్మూదీ లాగా వాళ్ళు తాగి వెళ్తారు. దాంట్లోనే మనం ఉంటారు. సరే, హ్యాపీగా కూడా ఉంటారు. కొంచెం వాళ్ళకు కూడా డిఫరెన్స్ అనేది మీకు తెలుస్తుంది. తాగట్లేదు అంటే తాగుతారు, వాళ్ళకి నచ్చిన ఫ్రూట్స్ వేయాలి అంతే. ఓకే, ఇప్పుడు చాలా విషయాలు మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఎవరైనా ఇప్పుడు మనం ఒక్కొక్క డాక్టర్ కానీ ఒక్కొక్క న్యూట్రిషనిస్ట్ కానీ డిఫరెంట్ గా చెప్తారు. కొంతమంది ఘీ తీసుకోండి, న్యాచురల్ గా ఉంటుంది, డోంట్ యూజ్ ఆయిల్స్. కొంతమంది ఏమో సీడ్ ఆయిల్స్ వాడండి, ఇవి ఇప్పుడు వచ్చే వాడద్దు. అసలు ఏం వాడాలి ఫుడ్స్ లో? ఇప్పుడు ఏంటంటే అండి, ఇప్పుడు ఒక్కొక్కటి వాడేటప్పటికి కొత్త రిసర్చ్ వచ్చేటప్పటికి కొత్త థింగ్స్ కనిపెట్టేటప్పటికి మనకి ఏంటంటే అందరూ కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారు. సీరియస్లీ. బట్ ఫస్ట్ థింగ్ ఒకటి అసలు అందరు చేయాల్సింది, మనం ఏం వాడాలో అని తెలుసుకోవడం కన్నా అది చెప్పే వాళ్ళు ఆర్ దే క్వాలిఫైడ్ అనేది చూడాలి. అదొకటి. జస్ట్ సింపుల్ గా మనము ఒక ఫోన్ తీసుకుని నేను కాకపోయినా ఎవరైనా సరే రికార్డ్ చేసేసి దేని గురించి అయినా మాట్లాడేసేచ్చు. 2 tips to get immunity. దేని గురించి అయినా చెప్పచ్చు. బట్ దాని వ్యాలిడిటీ ఏంటి అది చూడాలి. చెప్పే పర్సన్ క్రెడెన్షియల్స్ ఏంటి అది మనం ఒక్కసారి మనం చూడాలి. అంటే చదువుకున్న వాళ్ళు అసలు న్యూట్రిషన్ తెలుసా, వాళ్ళు ఏం చేశారు చూసి వాళ్ళు చెప్పింది మనం నమ్మాలి. రైట్. ఓకే, నేను కూడా ఇప్పుడు కొంతమంది చెప్పింది అందరూ కూడా లైక్స్ ఉంటాయి కింద, కొన్ని వేల లైక్స్, కొన్ని వేల కమెంట్స్ నేను ఫాలో ఉంటుంది. ఫిక్స్ అయిపోతాం అదే కరెక్ట్ అని. ఒక్కసారి ట్రై చేస్తే తెలుస్తుంది దాని ఇది. అందుకే అంతవరకు వెళ్లకుండానే ఫస్ట్ మనం అది చూసి ఒక ప్రొఫెషనల్ కి ఒక నాన్ ప్రొఫెషనల్ కి ఆ తేడా మనం తెలుసుకుని మనం వాడితే మంచిది. ఇప్పుడు ఘీ ఉంది. ఓకే, ఘీ కూడా మనకి ఎన్నో ఏ ఫుడ్ కూడా ఒకటి ఇలా తింటే మంచిది అని అనేది ఏది ఉండదు. ఇప్పుడు నెయ్యి దానికి ఒక లిమిట్ ఉంటుంది, దానికి ఒక టైమింగ్ ఉంటుంది, ఎంత వాడాలన్నది ఉంటుంది. ఎప్పుడైనా సరే ఆ లెవెల్లో వేస్తేనే మంచిది. ఇప్పుడు రైస్ ఉంది, ఇప్పుడు అందరూ ఏమంటారు, ఇప్పుడు చపాతీలు మంచిది అంటారు. ఇప్పుడు నేను 3-4 చపాతీస్ తినేసేస్తాను, నంచుకోవడానికి
పికిల్ పెట్టుకుంటాను, సరిపోతుందా నాకు? హెల్దీయా నాకు? కాదు కదా. సేమ్ వే హిట్టింగ్ ఆన్ అ లాట్ ఆఫ్ హౌస్ సో సేమ్ వే మనం ఆలోచించాలి. ఇప్పుడు ఒకటి చెప్తున్నారు అంటే దేనికైనా ఫుడ్ విషయంలో మెయిన్ చూడాల్సింది అదొక్కటే. మనం నెయ్యి మంచిది, ఓకే, వేసేసుకోవడమే అన్నిట్లో. పప్పు అన్నంలో నెయ్యి, కూర అన్నంలో నెయ్యి, సాంబార్లో నెయ్యి, రసంలో నెయ్యి వదిలితే అన్నిట్లో వేసేస్తారు. సో అట్లా కాదు, ఒక స్పూన్ వేసుకోండి ఒక మీల్కి, సరిపోతుంది. మళ్ళీ మనకి కొలెస్ట్రాల్స్ అవి ఎక్కువ అవ్వకుండా మనం చూసుకోవాలి కదా. సాచురేటెడ్ ఫ్యాట్ కంటెంట్ కూడా ఉంటుంది, ఎంతైనా గీలో ఫ్యాట్ కూడా ఉంటుంది, బట్ దాంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ బాగుంటాయి, లాట్ ఆఫ్ పాజిటివ్స్ కూడా ఉన్నాయి. సో మనం ఎంత కావాలో అంత తీసుకున్నాము అంటే అది ఎవరు ఆపలేరు. నెయ్యి ఇస్ ఫైన్. ఇప్పుడు కర్రీస్ ఏమైనా చేసుకోవాలంటే నో ఆయిల్, నో ఘీ, నథింగ్, వేసుకోవచ్చు, చక్కగా వేసుకోవచ్చు. ఒక మనిషికి 1 టీ స్పూన్ ఆయిల్ కౌంట్ లో వేసుకున్నారు అంటే మీకు డెఫినెట్ గా వెయిట్ గెయిన్ ఛాన్సెస్ ఉండవు. ఇదే మేము చెప్తాం అనమాట అందరికి. ఇప్పుడు అందరికి ఒకటిసారి కుక్ చేస్తాం కదా, ఇది బెస్ట్ టిప్. అందరికి ఒకటిసారి కుక్ చేస్తున్నప్పుడు ఎలా కౌంట్ చేయాలి? ఇప్పుడు ఇంట్లో 4 ఉన్నారు, ఓకే, 2 పెద్దవాళ్ళు, 2 చిన్న పిల్లలు అనుకోండి. సో ఓకే, ఇప్పుడు పెద్దవాళ్ళు నార్మల్ అడల్సే, ఏం కొలెస్ట్రాల్స్ అవి ఏం ఇష్యూ లేవు, ఏం లేకపోయినా కూడా 1 టీ స్పూన్ పర్ హెడ్, టీ స్పూన్, టేబుల్ స్పూన్ అలా వేసుకుని మనం కుక్ చేసుకున్నాము అంటే సరిపోతుంది. అంతకన్నా అసలు ఎక్కువ అవసరం లేదు. షూర్. వీక్లీ వన్స్ మీరు కావాలంటే ఫ్రైస్ చేసుకోండి, డీప్ ఫ్రై కూడా అవసరం లేదు. ఇప్పుడు మనకి ఎలాగో ఈ కెమికల్ లేని నాన్ స్టిక్స్ కూడా ఉన్నాయి, అది వాడుతూ జస్ట్ లాగా ఇలా జస్ట్ కొంచెం ఆయిల్ వేసుకుని ఫ్రై చేసుకున్నామంటే మంచిగా కర్రీ అయిపోతుంది. సో ఏం ప్రాబ్లం లేదు, ఫ్రై లాగా అయిపోతుంది. టేస్ట్ కి మారాలి మనం, ఇప్పుడు టేస్ట్ కూడా ఉంటుంది. వీ షుడ్ జస్ట్ థింక్ కొంచెం స్మార్ట్ గా, లేదా ఒక ప్రొఫెషనల్లీ కలిసి ఇది 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 ప్రాబ్లం, మేము ఇది 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 తింటాము, ఏం చేయొచ్చు అని. బికాస్ మేము లైక్ న్యూట్రిషన్ ప్రొఫెషనల్స్, మీరు కంప్లీట్ గా అన్ని మానేసేయండి అని ఎప్పుడూ చెప్పాం. దట్స్ ద డిఫరెన్స్ యూ షుడ్ సీ. ఇప్పుడు ఆన్లైన్ కొంతమంది చెప్తున్నారు ఇది అసలు తినకూడదు, మంచిగా ఇదే తినండి, అలా ఎవరు చెప్పరు. మేము అన్ని తినమని చెప్తాము. ఎంత మోతాదులో తీసుకోవాలి, ఏ టైంలో తీసుకోవాలి, ఎవరికి ఎంత మంచిది, ఇవన్నీ కరెక్ట్ గా చెప్పేవాళ్ళే ఒక ప్రొఫెషనల్. అలా తీసుకుంటేనే మనకి హెల్తీ. ఆసమ్. ఇప్పుడు అగైన్ కొంచెం మిల్క్ రైస్ అయిపోయింది కాబట్టి నాన్ వెజ్ వర్సెస్ వెజ్. నాన్ వెజ్ మనకి తెలిసింది చెప్పేది ఏంటంటే, నాన్ వెజ్ తినే వాళ్ళకి కొంచెం ప్రోటీన్ ఫాస్ట్ గా అందుతుందనో లేకపోతే ఎక్కువ అందుతుందనో, అలా ఇస్ ఇట్ రైట్? అలా అది రైట్ అయితే వెజ్ వాళ్ళకి రీప్లేస్మెంట్ ఫుడ్స్ ఏంటి? ఇప్పుడు నాన్ వెజ్ అండ్ అసలు బెస్ట్ బయాలజికల్ వాల్యూ ఫుడ్ ఇన్ ప్రోటీన్ అంటే కోడిగుడ్డు. ఓకే, అది కూడా ఎన్ని తినొచ్చు? ఎన్నంటే అని తినలేము. వీక్లో 1 full egg నార్మల్ ఇండివిజువల్ రోజు తీసుకోవచ్చు, నార్మల్ ఇండివిజువల్. మళ్ళీ దాంట్లో ఒకవేళ కొలెస్ట్రాల్స్ ఉన్నాయా, మళ్ళీ దాని ఇది వేరే ఉంటుంది. ఇది జనరల్ గా అందరూ ఫాలో అయిపోయేటట్టు కాదు, జనరల్ గా నేను చెప్తున్నాను. బట్ అట్లాగే ఇప్పుడు చికెన్ తీసుకున్నా కూడా ఎంత ఎవ్రీడే తీసుకోవాలని కాదు కదా. ఎవ్రీడే మనం చికెన్ తినలేం, ఎవ్రీడే మనం మటన్. దట్ హ్యాస్ గుడ్ ప్రోటీన్, ఐ డూ అగ్రీ. దాంతో పాటు మనకు కొలెస్ట్రాల్ కూడా వస్తుంది. సో ఎవ్రీడే మనం తీసుకోలేము, అది కట్ ఆఫ్. ఇప్పుడు వెజిటేరియన్ ప్రోటీన్ డెఫినెట్లీ మనకి కొంచెం తక్కువగా ఉంటుంది. బట్ అలా అని చెప్పేసి మనం రోజు తీసుకోకూడదు అంటే అట్లా ఏం లేదు. యూ క్యాన్ హ్యావ్ ఎవ్రీడే, యూ క్యాన్ హ్యావ్. సో ఆ డిఫరెన్సియేషన్ మనం చూసుకోవాలి. ఇప్పుడు ఒకవేళ వెజిటేరియన్స్ ఉన్నారు, వాళ్ళకి ఏం దొరకదా ప్రోటీన్? ఎందుకు దొరకదు? దొరుకుతుంది. మనకి పప్పులు ఉన్నాయి, రాజ్మా హోల్ గ్రామ్స్ ఉంటాయి అంటాం మనం. లైక్ రాజ్మా, శనగలు, నల్ల శనగలు, పెసలు, ఇవన్నీ తీసుకోవచ్చు. దాంతోపాటు ఒకటే మీల్లో మనకి మొత్తం ప్రోటీన్ అనేది రాదు, ఎప్పటికీ రాదు. త్రూ అవుట్ ద డే తీసుకుంటూ ఉండాలి. అందుకనే మధ్యలో బాదం, వాల్నట్స్ లాంటివి తీసుకోవచ్చు, సీడ్స్ లాంటివి తీసుకోవచ్చు. పెరుగు నుంచి మనకి బాగా వస్తుంది, కీన్వా నుంచి మనకి బాగా వస్తుంది, మిల్లెట్స్ లో కొంచెంగా ప్రోటీన్. అలా ఓవరాల్ త్రూ అవుట్ ద డే మనం ఏవైతే తింటామో దాని నుంచి కవర్ అవుతుంది. కవర్ అయ్యేలా మనం ప్లాన్ చేసుకోవాలి. ఓకే, ఇంకా పోతే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, 6 ఫ్యాటీ యాసిడ్స్, సాల్మన్, ఫిష్, కార్డ్ లివర్ ఆయిల్, వై ఆర్ దేర్ సో మెనీ థింగ్స్? మీరు చెప్పేది న్యూట్రియంట్స్ రిచ్ ఉన్న ఫుడ్స్ చెప్తున్నారు అంతే. క్లారిటీ లేదు నాకు. అంటే సో ఒమేగా కూడా తీసుకుంటున్నాం కదా, ఇప్పుడు మనం టాబ్లెట్స్ లా తీసుకుంటున్నాం కదా, సో ఎందుకు అంటే సేమ్ రీజన్, లైఫ్ స్టైల్ చేంజెస్. ఇప్పుడు ఫుడ్ సప్లిమెంట్, ఇప్పుడు ఒమేగా 3 ఉంది, ఎందుకు? యాంటీ ఇన్ఫ్లమేటరీ రిచ్ అనమాట, మంచిది అనమాట. యాంటీ ఇన్ఫ్లమేటరీ అంటే ఏంటి? మనకు వచ్చే ప్రతి ఇష్యూ అసలు ఇన్ఫ్లమేషన్ నుంచి వస్తుంది. గట్ హెల్త్ బాగుండాలన్నా, మనకి ఇమ్యూనిటీ బాగుండాలన్నా, హార్ట్ హెల్త్ కోసమైనా సరే మనం ఒమేగా 3నే చూడాలి. ఆయిల్స్ మనం ఎందుకు చేంజ్ చేస్తున్నాము, దాంట్లో ఏమేమి ఉన్నాయి, ఇది ఒమేగా 3, ఒమేగా 6 రేషియోస్ చూడాలి. సో ఇవే ఎందుకు తీసుకుంటున్నాము? ఫిష్
అండ్ కాడ్ లివర్ ఆయిల్ తీసుకున్న దాంట్లో ఒమేగా 3 ఎక్కువగా ఉంటుంది కాబట్టి. లేదు ఇప్పుడు అదే నేను చెప్పాను కదా, ఒక టైం వరకు మనం చక్కగా ఫుడ్స్ మీద డిపెండ్ అవ్వచ్చు. ఫిష్ అవ్వలేని ప్లేస్ లో ఇలాంటి సప్లిమెంట్స్ లాంటివి తీసుకోవచ్చు అనమాట. లైక్ ఒక ఏజ్ వచ్చాక మళ్ళీ సేమ్ 35+ వచ్చింది అంటే తీసుకున్నారు అంటే ఇంకా కొంచెం అదే సపోర్ట్ సిస్టమ్ లాగా మీకు హెల్ప్ చేస్తుంది మీ లైఫ్ కి. అలా మనకి ఇప్పుడు స్క్రీన్స్ చూడడం ఎక్కువైపోయింది, బిగ్ స్క్రీన్, మొబైల్, ఎవ్రీథింగ్. మనం అన్ని ఇంకా ఫోన్లు, ల్యాప్టాప్స్ లోనే ఉంది కాబట్టి లైఫ్ డ్రైనెస్ అనేది పెరిగిపోతుంది. ఈ ప్రాబ్లం మీరు ఎక్కడైనా ఎప్పుడైనా చూసారా? అండ్ హౌ డు వి ఓవర్కమ్ దట్? అంటే ఎక్స్టర్నల్ కాకుండా ఏమైనా ఫుడ్స్ లో కానీ ఏదైనా చేంజెస్ చేసుకోవడం వల్ల ఏదైనా చేయగలమా? ఐ హెల్త్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. అఫ్ కోర్స్ బేసిక్ గా ఫస్ట్ మనం చూడాల్సింది ఏంటి అంటే, ఎక్స్టర్నల్ మీరు చెప్పారు కాబట్టి నేను ఒక 2 పాయింట్స్ మెన్షన్ చేస్తాను. మనము స్క్రీన్ చూసే దగ్గర కూడా కంపల్సరీగా మన ఆ లెంత్ చూడాలి, మనం ఎక్కడ పెట్టుకుంటున్నామో చూడాలి. ప్లస్ చాలా మంది చీకట్లో కూడా స్క్రీన్స్ ఎక్కువ చూస్తూ ఉంటారు, పడుకునే టైంలో చూస్తూ ఉంటారు, చూస్తూ పడుకోవడం అలవాటు. అలాంటివి చాలా చూస్తున్నాను. దానివల్ల డ్రైనెస్ అనేది పెరుగుతుంది ఫర్ షూర్. అదొక్కటి ఫస్ట్ మనం చూడాల్సిందన్నమాట. తర్వాత ఫుడ్ నుంచి ఏంటి అంటే వైటమిన్ ఏ రిచ్ ఫుడ్స్ కంపల్సరీగా తీసుకోవాలి. ఆకుకూరల వల్ల మనకి జస్ట్ కంటికే కాదు, ఇంకా మనకి ఐరన్ కోసం కానీ కాల్షియం కోసం కానీ కూడా మనకి ఎన్నో విధాలుగా బాగా హెల్ప్ చేస్తాయి. ఫైబర్ కూడా, పీచు పదార్థం కూడా బాగా ఉంటుంది అనమాట. సాల్యుబుల్ ఫైబర్ మనం చక్కగా తీసుకోవాలి. అందుకనే ఇప్పుడు చాలా మంది ఇప్పుడు మనం బాక్సుల్లో కానీ ఆర్డరింగ్ కానీ ఏం చూస్తూ ఉంటాము, బిర్యానీసే చూస్తూ ఉంటాము. ఎప్పుడైనా సరే ఎక్కడైనా హోటల్లో మీకు పాలకూరతో కూర చేసి మీకు ఎవరైనా ఏదైనా దాంట్లో పంపిస్తున్నారా? లేదు. మనం అది చేసుకోవట్లేదు కూడా, కలుపుకొని తినలేదు కదా ఆఫీస్ లో. అదే బిర్యానీ సపరేట్ గా కర్రీ రైస్ ఇస్తే మాత్రం కలుపుకుంటాం. దట్ ఈస్ అ థింగ్ మనం చేసేది. బట్ సో అలా ఆకుకూరలు బేస్డ్ కంటికి మంచిది. క్యారెట్స్ చాలా మంచిది. క్యారెట్ జ్యూస్ లాగా తీసుకున్నా కూడా మనకి ఏంటంటే డెఫినెట్ గా ఈవెన్ స్కిన్ హెల్త్ కూడా మీరు డిఫరెన్స్ అనేది మీరు చూస్తారనమాట. అది ఒక కంటిన్యూటీ ఉండాలి. ఆ కంటిన్యూటీ మిస్ అవడం వల్లనే మనకి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కాబట్టి సో బీట్రూట్స్ కానీ, క్యారెట్ జ్యూస్ కానీ, డార్క్ గ్రీన్ లీఫ్ వెజిటబుల్స్ ఇవన్నీ కూడా కంటి చూపుకి డ్రైనెస్ అవి తగ్గించడానికి బాగా మంచిది. డ్రైనెస్ విషయానికి వస్తే మాత్రం ఈ ఒమేగా 3s కూడా బాగా హెల్ప్ చేస్తే వాటర్ ఇంటేక్ కూడా బాగా తీసుకోవాలి. బేసికలీ మనం అన్ని ఒకసారి చదువుకోవాలి, రీసెర్చ్ చేయాలి. ఎందుకు ఏది మనకి వస్తుంది, ఏది ఎలా సప్లిమెంట్ మనకి యూజ్ అవుతుందని తెలుసుకోవాలి. ఆసమ్. ఇప్పుడు నేనే ఒక 4-5 అజంప్షన్స్ కానీ అడిగాను కదా, అలా మీరు మీ కెరియర్లో మీరు కౌన్సిలింగ్ చేసేటప్పుడు అలాగా ఏవైనా ఒక 4 or 5 అజంప్షన్స్ న్యూట్రిషన్ కానీ డైట్ గురించి కానీ మీరు విన్న అజంప్షన్స్, మీరు బ్రేక్ చేసిన మిత్స్ ఏంటి? బేసిక్ గా అంటే ఇప్పుడు మనకి వెయిట్ లాస్ ఇందాక మీరు అడిగినట్టు రైస్ గురించి, రోటీ గురించి, కార్బ్స్ గురించి ఒక బేసిక్ ఇది ఉంటుందన్నమాట మనకి. సో రైస్ తింటే వెయిట్ లాస్ అవ్వచ్చా, లేకపోతే మనకి పప్పు తింటే, బికాస్ పప్పులో కూడా మనకి కార్బ్స్ ఉంటాయి కదా, సో అది ఎలా ఇస్తారు అనేది ఉంటుంది. రైస్ అంటే బేసిక్ క్వశ్చన్. వెజిటేరియన్స్ ఉంటారు, వాళ్ళు ఏంటంటే నేను పప్పు మానేసానండి ఎందుకంటే దాంట్లో కూడా కార్బ్స్ చూసాను నేను అంటారు. అంటే ఇట్ ఇస్ సంథింగ్ వెరీ డిఫరెంట్. నేను అది ఒక అవుట్ ఆఫ్ మై హెడ్ కూడా వెళ్ళింది కొన్నిసార్లు అనమాట. నేను మీరు వెజిటేరియన్స్, మరి మీరు ఎలా మీట్ అవుతారు? బికాస్ దట్ ఈస్ ద మెయిన్ సోర్స్ కదా. నేను నాకు చెప్పినట్టు మీకు నట్స్ అవి ఇవి అన్ని తీసుకోవచ్చు, బట్ అది మీ మెయిన్ సోర్స్. మీరు కార్బ్స్ కంప్లీట్ గా కట్ డౌన్ చేసేసి అది కూడా ప్రోటీన్ నుంచి కట్ డౌన్ చేయాలని అనుకుంటారు, విచ్ ఇస్ రాంగ్. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పప్పులు వీటన్నిటిలో కూడా కార్బ్స్ ఉంటాయి, ఐ అగ్రీ, బట్ దాంట్లో ఉన్నది కాంప్లెక్స్ కార్బ్స్. సో ఇట్స్ అ గుడ్ కార్బ్ అన్నమాట. సో అదొకటి మీరు తెలుసుకుంటే, కార్బ్స్ మానేస్తే వెయిట్ తగ్గిపోతాం అనేది మాకందరికి తెలిసిన ప్రిన్సిపల్. మళ్ళీ యు ఆర్ కాంప్లికేటింగ్ ఇట్ బై మేకింగ్ ఇట్ కాంప్లెక్స్ కార్బ్స్ నౌ. ఐఎమ్ కాంప్లెక్సింగ్ ద సిచ్యువేషన్. నో అంటే నేను చెప్పే సింపుల్ లాంగ్వేజ్ చెప్పాలంటే, పప్పు కూడా తీసుకోవచ్చు, దానివల్ల మీ వెయిట్ గెయిన్ అనేది ఏమీ అవ్వదు. ఏదైతే మనకి దాంట్లో నుంచి ఎనర్జీ వస్తుందో అది మొత్తం మనకి మసిల్ కి వెళ్తుంది, కాబట్టి మీరు కంగారు పడద్దు. సెకండ్ విత్ బ్రోకెన్. ఇంకొకటి ఏంటి అంటే చాలా మంది కూడా కావాలనే వేగన్ అయిపోతూ ఉంటారు. వాళ్ళకి ఏ సిమ్టమ్స్ లేకపోయినా కూడా, ఏ ఇది లేకపోయినా కూడా చూసేసి నేను అసలు ఇవి ఏమి తినను అని చెప్పేసి అంటారు. మేబీ ఒక విధంగా ఇట్ ఈస్ గుడ్. ఓకే, ఇంకో విధంగా ఏంటి అంటే, ఇఫ్ మీకు ఒకవేళ లాట్ ఆఫ్ డెఫిషియన్సీస్ ఉన్నాయి అనుకున్నప్పుడు, మీరు ఆ ఫుడ్ తినాలి అనుకున్నప్పుడు తినాలి.
లైక్ మెడిసిన్. అదొక్కటి మాత్రం చూసుకోవాలి. మనకి గట్ ఇష్యూస్ ఉన్నాయా లేకపోతే ఏదైనా న్యూట్రిషన్ డెఫిషియన్సీస్ ఉన్నాయా చూసుకుంటూ గనక మనము ఏదైతే ఫుడ్ తగ్గించాలో అది తగ్గిస్తే బెటర్. అవసరం లేకుండా మాత్రం ఏ ఫుడ్ తగ్గించకుండా ఉంటేనే అది మంచిది అనమాట. ఓకే, ఇంకా బిఫోర్ వి క్లోజ్ దిస్ ఎపిసోడ్, ఇది నాకు అసలు ఈ క్వశ్చన్ అడగాలనే లేదు, బట్ ఇంకా ఫుడ్ అంతా అయిపోయింది, ఫ్రూట్స్ అయిపోయింది, ఇప్పుడు వాటర్ కూడా 100 రకాలు ఉన్నాయన్నమాట. కాంగన్ వాటర్, బ్లాక్ వాటర్, ఆల్కలైన్ వాటర్, హై ఆల్కలైన్ వాటర్, ఇంకా మీరు లిస్ట్ ఏం వాటర్ తాగాలి గౌరీ గారు? వాటర్ లో కూడా కన్ఫ్యూజన్స్. దీంట్లో ఏంటి అంటే మనం ఎన్నో రకాల అవి చూస్తూ ఉంటాము. సింపుల్ పక్కన పెట్టేసి మన సింపుల్ మనుషులకి చెప్పాలి అంటే 2 విధాలుగా చూడండి. ఒకటి నార్మల్ వాటర్, మనం రెగ్యులర్ గా దాహం వేస్తే తాగే వాటర్. ఈ వాటర్ ఏంటంటే మనం ఇంట్లో మామూలుగా తెచ్చుకున్నా బయట తెచ్చుకున్నా ఏది తెచ్చుకున్నా ఒకవేళ పాసిబిలిటీ ఉంది అంటే కాచుకుని తీసుకున్నాము అంటే దాని నుంచి మనకు వచ్చే ఈ ప్రాబ్లమ్స్, ఈ స్టమక్ ఇన్ఫెక్షన్స్ కానీ లేకుండా ఉంటాయి. వార్మ్ వాటర్ తాగుతూ ఉన్నాము అంటే ఇంకా మెటబాలిజం పెరుగుతుంది, ఇంకా మంచిది కూడా. బట్ అలా అని చెప్పేసి నార్మల్ గా తాగకూడదని కాదు, నార్మల్ వాటర్ కూడా తీసుకోవచ్చు. ఓకే, సో అది ఫస్ట్ థింగ్. నెక్స్ట్ థింగ్ ఆల్కలైన్ వాటర్ అన్నారు, దట్ ఐ విల్ టెల్. అది ఏంటి అంటే ఇప్పుడు మనకి చాలా మందికి ఇప్పుడు థైరాయిడ్, పీసీఓడి కానీ లేకపోతే సెడెంటరీ లైఫ్ స్టైల్, వాటికి ఎవరికైనా సరే మెటబాలిజం ఇష్యూస్ అందరికీ ఉంటున్నాయి ఇప్పుడు బికాస్ ఆఫ్ ద లైఫ్ స్టైల్. అవునా? ఈ మెటబాలిజం మనకి పెరగాలి, మెటబాలిజం బాగుండాలి, అండ్ ఆల్సో కొంచెం వైటమిన్ సి పెంచుకోవడానికి ఈ ఆల్కలైన్ వాటర్ అనేది ఫేమస్ వచ్చిందనమాట. అండ్ డెఫినెట్లీ దాని రిజల్ట్స్ కూడా మనము చాలా బాగా చూస్తున్నాం కాబట్టి ఇది చాలా ఫేమస్ అయింది. చాలా సింపుల్ వే కూడా కాబట్టి మనం తాగే వాటర్ లో, మన వాటర్ బాటిల్ లో మళ్ళీ కాపర్ వాటర్ బాటిల్స్ వెళ్ళారంటే దాంట్లో నిమ్మకాయ వేయకండి, అది సూట్ అవ్వదు. నార్మల్ బాటిల్స్, ప్లాస్టిక్ అని చెప్పను, బట్ బికాస్ చాలా మంది అది వాడుతున్నారు కాబట్టి అది ఓకే. అది కాకుండా మనం గ్లాస్ బాటిల్స్ కానీ అట్లా వాటర్ బాటిల్స్ లో నిమ్మకాయ లేదా నిమ్మరసం వేయడము, ఇలా కీరా ముక్కలు వేయడము, మింట్ లీవ్స్ వేయడము, దాల్చిన చెక్క అలా వేయడము, లేకపోతే ఇలా చాలా 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 ఉంటాయి. ఇవి వేసుకొని తీసుకోవడం వల్ల ఏంటి అంటే మనకి వైటమిన్ సి మనకి బాగా లభిస్తుంది. బికాస్ త్రూ అవుట్ ద డే మనం లెమన్ వాటర్ తాగుతున్నాం కదా, సో వైటమిన్ అలా అని చెప్పేసి 2-3 నిమ్మకాయలు వేసేసేయకండి. జస్ట్ ఆ వాటర్ కి సరిపడా, మనం టేస్ట్ సరిపడా మనం ఎంత వేసుకోగలుగుతామో అలా హాఫ్ లెమన్ వేసుకున్నా చాలు. లేదంటే వాడేసిన నిమ్మకాయ దెబ్బలు ఉంటాయి కదా, అవి వేసేసిన ఆ ఫ్లేవర్ వస్తుంది కదా, అలా తీసుకుంటే అసిడిటీ రాకుండా మనకి హెల్ప్ చేస్తుంది. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, వెయిట్ లాస్ కి హెల్ప్ చేస్తుంది. థర్డ్ థింగ్, మెటబాలిజం పెరుగుతుంది కాబట్టి ఈ ఆల్కలైన్ వాటర్స్ అన్ని కూడా మన హెల్త్ కి చాలా మంచిది. సో వాటర్ ఆల్సో అంటే 2 డిఫరెన్స్ పెట్టారు. ఒకటి నార్మల్ వాటర్, అంటే ఇవి చేసుకుంటే మీరు నార్మల్ వాటర్ లో కూడా మనం ఇవన్నీ వేసుకుంటే ఆల్కలైన్ వాటర్ లేదు. ఆసమ్. సో ఐ థింక్ గౌరీ గారు ఇట్స్ ఇంట్రెస్టింగ్ కాన్వర్సేషన్ ఐ వుడ్ సే. నాకు ఉన్న క్వశ్చన్స్ నేను అడిగాను, బట్ ఐ వుడ్ ఆల్సో ఎక్స్పెక్ట్ ఆడియన్స్ టు గివ్ అస్ మోర్ డీటెయిల్స్. అంటే వాళ్ళకి ఏదో క్వశ్చన్స్ ఉంటాయి, నాకే ఫుడ్, ఫ్రూట్స్, వాటర్ లో ఉన్నప్పుడు వాళ్ళ యాక్చువల్ డైట్ ఫాలో అవుతున్నప్పుడు చాలా క్వశ్చన్స్ ఉంటాయి. కాబట్టి మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే కనుక ఖచ్చితంగా కమెంట్ బాక్స్ లో మాకు మెన్షన్ చేస్తే ఆ క్వశ్చన్స్ నేను పిక్ చేసుకుని మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో గౌరీ గారితో మాట్లాడతాను. నౌ విల్ కమ్ బ్యాక్ విత్ డిఫరెంట్ క్వశ్చన్స్, మీరు ఆన్సర్ చేస్తారని అనుకుంటున్నాను. తప్పకుండా. ఇట్స్ వెరీ నైస్ కాన్వర్సేషన్ విత్ యు గౌరీ గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్.